గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూపీలో ఘోర రైలు ప్రమాదం, 300 మంది దుర్మరణం. పాపం గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రమాదాలను ఎలా నివారిస్తారో ఏమిటో. నాన్నగారు, ఆ రైలు ప్రమాదాలు రోజు ఉన్నవే గాని ఆ 3వ పేజీలో వివాహ వేదిక ఉంటుంది చూడండి. ఎవరినైనా వరుణ్ చూసి నన్ను కట్టపెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంత పెళ్లి పిచ్చ పట్టిందేమిటో నీకు? రోజు రోజుకి తెగ పెరిగిపోతుంది. పని చూసుకో. నమస్కారం అండి. రా బాబు రా. మీ కరెంటు బిల్లు కట్టేశానండి. థ్యాంక్ యూ బాబు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం ఆరోగ్యంలే బాబు, ఆయనకు మోకాళ్ళ నొప్పులు, నడవలేకపోతున్నారు. మోకాళ్ళ నొప్పులా? మరి చెప్పరే, నా దగ్గర ఒక అద్భుతమైన తైలం ఉంది, ఇది వాడండి. ఏమయ్యా చంద్రం, ఆకలి కాకుండా ఉంటాను, నీ దగ్గర ఏదైనా మందు ఉందా? లేదండి. ఈ దేశం బాగుపడదు. అన్నట్లు నిన్నొక స్వామీజీని కలిశాను, ఈ విభూతి ఇచ్చారు. ఎందుకయ్యా? పెళ్లికాని ఆడపిల్లలు రాత్రిపూట నోట్లో వేసుకుని ముఖాన్ని రాసుకుంటే త్వరగా పెళ్ళవుతుందట. రాత్రిపూట ఇది నోట్లో వేసుకుని నుదుటికి పూసుకుంటే త్వరగా పెళ్ళవుతుందా? అంటే పగలు పూసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుందన్నమాట. అయినా ఇంత కొంచెం తినడానికి ఏం సరిపోతుంది? వెళ్ళి తొందరగా 2 బస్తాలు తీసుకురా. అమ్మయ్యా, ఈ దెబ్బతో నా పెళ్లి ఖాయం. మంచిది బాబు. ఈ కుర్రాడు ఎంత బుద్ధిమంతుడోనండి. మన పిల్లల కంటేనా? లోకంలో అందరికంటే మన పిల్లలే బుద్ధిమంతులు, అందగాళ్ళని మీ ఉద్దేశం. ఏమిటే గొడుగుతున్నావు? కాకి పిల్ల కాకి ముద్దని. కూర్చోండి. ఈయన మా నాన్నగారండి, నేను టెంకే గారండి, పెద్ద కోటీశ్వరుడు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. మై గాడ్, మీ ఇంట్లో ఏసీ లేదా? ఉండేదండి, మావిడికి ఉబ్బసం, అందుకని తీయించేశాను. పైన ఫ్యాన్ ఉంది. గోచులు పెట్టుకుని తిరిగే దేశంలోకి సూట్ వేసుకొచ్చానే, తప్పు నాది. కాఫీ, కూల్ డ్రింక్స్, హార్లిక్స్. నో థ్యాంక్స్, నో మెన్షన్. వారం క్రితం మా అమ్మాయి జయ నేను అమెరికాలో ఉంటేను ఫోన్ చేసింది. ఐసీ. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మా అమ్మాయి నాకు రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తుంది. ఆ రోజు ఫోన్ చేసి మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది. అమెరికా ఎప్పుడైనా చూసారా? అనకాపల్లి కూడా చూడలేదండి. అనకాపల్లి చూడలేదు, ఆమదాల వలస చూడలేదు, అమెరికా సంబంధం మాత్రం కావాలి. డాక్టర్, ఇంగ్లాండ్ లో మైకేల్ జాక్సన్ మనమడితో సంబంధం కుదురుస్తాను, స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిపోమని చెప్పారు. విన్నావన్నమాట. ఈ పూర్ ఫ్యామిలీతో కావాలంటున్నావు సంబంధం. నేను నా ప్రేమని కాదన్నా నాన్న. నువ్వు ఆ మాట మీదే ఉండమ్మా. చూడండి, మనం వాళ్ళ ప్రేమను కాదన్నాం అనుకోండి, ఏ అఘాయిత్వం చేస్తారు. వాళ్ళు అలా తొందరపడకుండా మనం తొందరపడటం మంచిది. ఏమంటారు? కానీ కొంచెం ముక్కు మూసుకోమని చెప్పు. వాళ్ళ కులం గోత్రం ఏమిటో కనుక్కోండి. డబ్బున్న వాళ్ళే. ఆ పిల్ల తల్లి గురించేనా అడగండి పోనీ. బాగా డబ్బున్న వాళ్ళని చెప్పానా? సిస్టర్ ఏమిటి అంటుంది? ఏం లేదు, మా పిల్లవాడికి రష్యా నుంచి 2 లక్షలు ఇస్తామని వచ్చారు. ఆ విషయమే ఊరికే గొణుగుతోంది. మీ అమ్మాయి మొత్తం ఎన్నిసార్లు తుమ్మింది? 2 సార్లు అండి. 2 సార్లు తుమ్ముకు 2 లక్షలు, 2 రోజులు 4 లక్షలు. ఓకే, లెక్క తప్పు చెప్పాను. 5 సార్లు తుమ్మింది. ఇట్స్ ఆల్ రైట్. నా వైపు నుంచి ఇంకొక తుమ్మేసుకోండి. మొత్తం 6 తుమ్ములు, 6 రోజులు 12 లక్షలు. మాదేం పోయిందండి, ఒక గోతం దులిపేస్తాం, ఏరుకోండి. డోంట్ డిస్టర్బ్ హిమ్. పెళ్ళైన దాకా అదే పొజిషన్ లో ఉండనివ్వండి. కమ్ ఆన్ డాక్టర్. కొండయ్య రా. ఏంటి సార్, ఈ ఫోటోలో ఉన్న శవం ఇటువైపు తిరగడం చూసావా? శవమా? అదేనయ్యా, మనిషి. ఓ, శవం మనిషి, శవం లాంటి మనిషి అయ్యా. లేదండి, ఇలాంటి శవాన్ని చూడలేదు, మనిషిని చూడలేదు. చూడలేదా? సరే, ఒకవేళ చూస్తే మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. ఓకే? సరే సార్. సార్, మెహదీపట్నం వైపు వెళ్తున్నారా సార్? అవును. దారిలో కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? అడ్డమైన వాళ్ళందరినీ డ్రాప్ చేయడానికి ఏమైనా సిటీ స్కూటర్ సర్వీస్ అనుకున్నావా? అలా అనకండి సార్, అర్జెంటుగా మా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి, ప్లీజ్ సార్. సరే, ఎక్కువ. థ్యాంక్ యూ సార్. చైతే, మిమ్మల్ని ఏదో జైల్లో చాలాసార్లు చూశాను సార్. డోంట్ టాక్. జైల్లో చూడటం నాన్ సెన్స్. పోలీస్ స్టేషన్లో చూసుంటావు. నేను 2 టౌన్ ఎస్ఐని. 2 టౌన్ ఎస్ఐ వండర్ సార్. 2 టౌన్ ఎస్ఐ అయి ఉండి కూడా రహస్యంగా బ్రాందీ బాటిల్స్ సప్లై చేసే స్మగ్లర్ల స్కూటర్ మీద వెళ్తున్నారు అంటే ఎంత నిరాడంబరత, ఎంత సింప్లిసిటీ సార్. షటప్. నీ పొగడత ప్రమ దరిద్రంగా ఉంది. నోరు మూసుకొని కూర్చో. అవును, మీరు ఇంత డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. కొంపదీసి మీరు సిబిసిఐడి కాదు కదా?
చచ్చా, అలా అనుమానించే ముందు వెనక ముందు చూసుకోవాలి సార్. వెనక్కు చూస్తే ముందు ఎలారికి గుద్దేస్తాను, ఇద్దరం చచ్చూరుకుంటాం. వద్దులేండి సార్, నేనే ఒక శవాన్ని, నాకు తోడు మళ్ళీ తమరి శవం కూడా ఎందుకు? మా హెడ్ క్వార్టర్స్ వచ్చింది, కొంచెం ఆపండి సార్. అలాగే. ఇక్కడ ఏంటయ్యా శ్మశానం దగ్గర పోయి, ఇది మీ హెడ్ క్వార్టర్సా? మరదే. ఏమిటి మళ్ళీ నన్ను ఏడిపించడానికి ఏదైనా కొత్త ప్లాన్ వేసుకుని వచ్చావా? ఏదో సరదాగా చేసిన పని నేను ఇంత బాధపడుతున్నా అనుకోలేదు. ఐఎమ్ సారీ. నువ్వు సారీ అన్నంత తేలిగ్గా నేనే విషయం మర్చిపోలేను. అందులో నాటకాలాడి జీవితాల్ని నవ్వులు పలిచేసే నీలాంటి వాళ్ళని నేనే కాదు, ఎవరు నమ్మరు. నీ మీద అభిమానంతో నీకు దగ్గర అవ్వాలని చూశాను, కానీ నేను కష్టపెట్టాలని కాదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మా నాన్నగారు మన ఫస్ట్ నైట్ ని అమెరికాలో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అమెరికా అయినా అనకాపల్లైనా సీన్ ఇదే కదా. సీన్ అంటే నేను చెప్తాను కదా. అయ్యో ఏంటిది? నా ఉసురు తగిలి మంచం విరిగిపోతుందిలే. నాకు చేయకుండా వాడికి చేస్తారా పెళ్లి? ఒళ్ళు మండిపోతుంది. ఏమండి, ఆ అమెరికా అయినా బోలు డబ్బిస్తా అన్నాడు కదా, ఇచ్చాడా? 3 రూపాయల వడ్డీకి వాళ్ళ దగ్గర ఉంచమన్నాను. పోనీ ఓ 50,000 అడిగి తీసుకోపోయారా? ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసేవాళ్ళం. మధ్యలో డబ్బు తీస్తే వడ్డీ దండగే ఉండని. సరే. అయ్యో, అక్కడ శోభనం కూడా అయిపోయింది. నా పెళ్లి కూడా చేస్తే ఒక పని అయిపోయేదిగా. వీళ్ళెప్పుడు ఇంతే, ఒళ్ళు మండిపోతుంది. వదినా, రాత్రి గదిలో తేలు కుట్టిందా? కెవ్వు నరిచావు? కాదు, మీ అన్నయ్య కుట్టాడు. నోర్మై, పిచ్చివాగుడు నువ్వు. పోమ్మా. అమ్మా, ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు. నీ కొడుకుని కోడల్ని కాస్త మనుషుల్లాగా ప్రవర్తించమని చెప్పు. నువ్వు మాత్రం ఏమిటే ఇప్పుడు పోవడం, పొదుపోయాక రావడం, ఇది సంసారం చేసే గొప్పేనా? రాత్రి పడగదిలోంచి వచ్చిన శబ్దాలు విని నాకు అదే అనుమానం వచ్చిందమ్మా. ముద్దు, విన్నావా దాని మాటలు? ఊరికే కనిపారేయటం కాదు, ఆడపిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియాలి. ఇప్పుడు ఏమందండి అది? చిన్నమ్మాయి, నీతో చెప్పడం కంటే ఆ చెడుతో ముత్తుకోవడం బెటర్. అబ్బా, నాన్నకి ఆవేశం నా పెళ్లి విషయంలో ఉండుంటే ఎప్పుడో నా పెళ్ళైపోయేది. నా కర్మ. గట్టిగా కొట్టుకోవే, పేలన్నా చేస్తాయి. చాలమ్మా నువ్వు. దేవుడా, నా బిడ్డని కాపాడు దేవుడా. అయ్యో, నా బిడ్డగా తెల. అయ్యో దేవుడా, మాకు దిక్కెవరు? నేను డాక్టర్ని కాదమ్మా, మీరు లేవండి. నేను చెప్పింది వినండి, మీరు లేవండి. అక్కడ పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. మీరు ఎలాగైనా సరే అతన్ని కాపాడాలి. అది మెడికో లీగల్ కేసు, మేమేం చేయలేం. అతన్ని వెంటనే ఉస్మానియాకి తీసుకెళ్ళండి. అది కాదు, ఇక్కడి నుంచి ఉస్మానియాకి వెళ్ళాలంటే ఎలాగైనా 2.5 hours పడుతుంది. ఈలోగా అతని ప్రాణం పోతే? మేడం, అదంతా మాకు అనవసరం. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే రూల్స్, పోలీసులు, కేసులోని భయపడి చేతులు ముడుచుకుని కూర్చోవడం మానవత్వం కాదు. అందుకే ఇతను ట్రీట్మెంట్ చేస్తాను. ఎలా చేస్తావు? అసలు నీకేం తెలుసు? నేను డాక్టర్ని కాకపోయినా మెడికల్ స్టూడెంట్ని. మీకు పట్టా ఉంటే నాకు సత్తా ఉంది. తర్వాత ఏం జరిగినా తిరిగి ఎదిరించే ధైర్యం కూడా ఉంది. నీకే చెప్పేది విను, నా మాట విను. ఆగమంటే అతన్ని బ్రతికిస్తే గానీ నేను బయటికి రాను. డోంట్ డిస్టర్బ్ మీ. వద్దు వద్దు. నా బిడ్డకి ఏమవుతుంది కదా? బాగవుద్దా? ఏం కాదు, ధైర్యంగా ఉండండి. నా బిడ్డ క్షేమంగా తిరిగి వస్తే అంతే చాలు. హలో, ఇజ్ ఇట్ పోలీస్ స్టేషన్? ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ 2-3 గంటల అబ్జర్వేషన్లో ఉంచాలి.
అప్పుడు కానీ పూర్తి పరిస్థితి తెలీదు. ముందు నీ పరిస్థితి ఆలోచించు. చదువు పూర్తి కాకుండా డాక్టర్ పట్టా పుచ్చుకోకుండా ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేయడం చట్టరీత్యా నేరం తెలుసా? తెలుసు. మొదట ధర్మం, తర్వాత చట్టం. సమయానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అతని ప్రాణాలు ఎవరు కాపాడతారు? నాకు ఒక 2 గంటల అవకాశం ఉంది. నేను అతని దగ్గర ఉండాలి. ఏంట్రా చేసిన చాలక పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నావు? వీడి ముందు వేరెక్కించండి. మౌనిక, నాకు ప్రాణాలు పోయటమే కాదు, ప్రాణాలు తీయటం కూడా తెలుసు. నేను తలుచుకుంటే మిమ్మల్ని 4 దెబ్బలు కొట్టి చంపగలను. కానీ మీరు పెట్టే హింసలు ఎందుకు భరిస్తున్నానో తెలుసా? రాబోయే తరానికి కాబోయే డాక్టర్గా ఎంతో మందికి సేవ చేయాల్సిన వాడిని. ఈరోజు ఈ చేతులతో కత్తి పట్టుకుని పవిత్రమైన నా వృత్తి ధర్మానికి శ్రీకారం చుట్టాను. ఒక మనిషిని బ్రతికించాలని ఆపరేషన్ చేస్తున్నప్పుడు నా చేతికి రక్తపు మరకలు అడ్డుకున్నాయి. ఇప్పుడు ఇదే చేతులతో మిమ్మల్ని చంపి మీ రక్తంతో నా చేతులను అపవిత్రం చేసుకోలేను. పోలీసుల దౌర్జన్యం! శ్రీకాంత్ని! శ్రీకాంత్ని! పోలీసుల దౌర్జన్యం! పోలీసుల దౌర్జన్యం! శ్రీకాంత్ని! శ్రీకాంత్ని! పోలీస్! 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 పోలీసుల దౌర్జన్యం! పోలీసుల దౌర్జన్యం! శ్రీకాంత్ని! శ్రీకాంత్ని! ఏం పోలీస్ స్టేషన్ మీదకే దౌర్జన్యానికి వచ్చారా? మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే వాడికి పట్టిన గతే మీకు పడుతుంది. మాకు పట్టే గతి కాదు. శ్రీకాంత్ రిలీజ్ చేయడం ఆలస్యం అయితే మీకు పట్టే గతి గురించి ఆలోచించండి. చావు బతుకుల్లో ఉన్న మనిషికి ప్రాణం పోసిన వాణ్ణి మీరే దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. అతను ఆపరేషన్ చేసి బ్రతికించిన పేషెంట్ తల్లి ఇదిగో. అవునయ్యా, నా కొడుకు చావు బతుకుల్లో ఉంటే ఆపరేషన్ చేసి కాపాడా బాబు. ఆ బాబును వదిలిపెట్టండి అయ్యా. ఇప్పటికైనా మీరే అతన్ని మర్యాదగా వదిలిపెడతారా, లేకపోతే మేమే లోపలికి వచ్చి తీసుకెళ్లాలా? వాడిని తీసుకురా. అలాగే సార్. మీరు అక్కడే ఆగండి. ఇది బాణం దెబ్బ. ఈ ఊపులో చల్లు చల్లు లలనా అబ్బబ్బబ్బా ఇది బాణం దెబ్బ. టక్కున వాళ్ళని టక్కరి టక్కుల బాల తీవ్రలా కడుపున ఈడులనా చిలిపిగా నేను చూడనా నీ పేరే బల్లిస్తానే అందాలే అల్లేస్తానే లంచాలే చెల్లిస్తానే
చెల్లు చెల్లు లలనా. అబ్బబ్బా, ఇది బాణం దెబ్బ దెబ్బ. ముచ్చటలారని వెచ్చని సోగును మచ్చిగా చేయగరానా కన్నెకునా. కుసురుసురన్న ఊర్వశి గుసగుసలాడే నాకసి. చెల్లు లలనా. అబ్బబ్బబ్బా, ఇది బాణం దెబ్బ. ఈ ఊపులో వాటేసుకో. చెల్లు చెల్లు లలనా. అబ్బబ్బబ్బా, ఇది బాణం దెబ్బ.